ఆహ్, బ బ్రెజిలు, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కలిపితే బ్రిక్స్. ఈ పంచకూటమి అన్నటువంటిది పర్ఫెక్ట్‌గా ఆహ్, ప్రపంచంలో దాదాపుగా కీలకమైనటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలు. యుక్త వయసు జనాభా ఉన్నటువంటి దేశాలు. ప్లస్ ఆర్థిక పరమైనటువంటి స్టెబిలిటీ ఉన్న దేశాలు. ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేక వ్యవస్థ కిందన ఒక వ్యాపార వాణిజ్య సహకారాల కిందన దిగినాయి. దీంట్లో మేమొచ్చి కలుస్తాం, మేమొచ్చి కలుస్తాం అని ఇప్పుడు 40 దేశాలు అడుగుతున్నాయి. ఇందులో ఈ బ్రెజిలు, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 5 పోను. ఇంకొక 6టికి ఈ మధ్యనే జాయినింగ్ అయినాయి. సౌత్ ఆఫ్రికా ఇట్లాంటి వాళ్ళు కూడా. ఈ అందరూ జాయిన్ అయ్యాక ఇప్పుడు ఈ బ్రిక్స్‌కి నాయకత్వం వహించేటటువంటి బాధ్యత మనకొచ్చింది. అంటే ఇది ఏడాదికి ఒకళ్ళు మారుతా ఉంటారన్నమాట. ఈ ఏడాది నాయకత్వం వహించే బాధ్యత మనకొచ్చింది. అదే సందర్భంలో G7కి యాంటీగా ఏమీ కాదు మనం పెట్టుకొచ్చిన ఈ బ్రిక్స్ అనేటటువంటిది. వాస్తవంగా అయితే అమెరికా ఫీల్ అయ్యేది G7కి వ్యతిరేకమే బ్రిక్స్ అని. ఓ పక్కన బ్రిక్స్ వలన తమ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది, బ్రిక్స్ సొంత కరెన్సీ పెట్టుకుంటారు అన్నటువంటి కోపంతోనే అమెరికా ఓ పక్కన ఒత్తిడి తెస్తున్నటువంటి సందర్భంలో మనం నాయకత్వం వహిస్తుండడం అన్నది కీలక పరిణామం అవుతుంది.